తెలంగాణ ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదవడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎండల దాటికి వడదెబ్బలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో 2 మృతి చెందారు. కొమరంభీం జిల్లా కాజక్ నగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై వడదెబ్బతో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందగా, మంచిర్యాల జిల్లా జన్నారంలో మహేష్ అనే వ్యక్తి వడదెబ్బతో చనిపోయాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు వాతావరణ శాఖ కూడా ప్రజలను అప్రమత్తం చేసింది. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత అత్యవసరాలకు తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బయటకు వెళ్తే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొంది. బిగ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.